వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారత రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడుతోంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా నినాదాలు కేవలం నినాదాలుగానే మిగిలిపోకుండా ఆచరణలో అద్భుతాలు సృష్టిస్తున్నాయని నిరూపించే సమయం ఆసన్నమైంది. శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా భారత వైమానిక దళం సరికొత్త శక్తిని సంతరించుకుంటోంది. స్వదేశీ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకునే క్రమంలో భాగంగా గుజరాత్లోని వడోదరాలో ఉన్న టాటా ఎయిర్ బస్ ప్లాంట్ నుంచి మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా C-295 విమానం తుది మెరుగులు దిద్దుకొని గాల్లోకి ఎగరడానికి సిద్ధంగా ఉంది. రక్షణ రంగానికి కావలసిన ఫ్లైట్లు, అధునాతన ఆయుధాలను సొంతంగా తయారు చేసుకునే దిశగా భారత్ వేసిన ఈ అడుగు అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో దేశ ప్రతిష్టను అగ్రభాగాన నిలబెట్టింది. గతంలో యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, భారీ ఆయుధాల కోసం రష్యా, అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఆ పరిస్థితి వేగంగా మారుతుంది. రక్షణ రంగానికి కావలసిన అత్యంత సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం భారత్ సొంతంగా అభివృద్ధి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఐరోపాకు చెందిన రక్షణ రంగ దిగ్గజం ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ భాగస్వామ్యంతో వడోదరాలో ఏర్పాటైన తయారీ కేంద్రం రికార్డు సమయంలో విమానాన్ని సిద్ధం చేసింది. భారతదేశ చరిత్రలో ఒక ప్రైవేటు రంగ సంస్థ పూర్తి స్థాయిలో ఒక మిలిటరీ విమానాన్ని అసెంబుల్ చేసి దేశీయంగా తయారు చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఈ విధమైన విమానాల తయారీ బాధ్యతలు కేవలం ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పరిధిలో ఉండేవి. ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యం కల్పించడం ద్వారా రక్షణ రంగ ఉత్పాదకత ఏ స్థాయికి చేరుతుందో ఈ C-295 ప్రాజెక్ట్ నిరూపించింది. భారత వైమానిక దళంలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ కాలం చెల్లిన ఆవ్రో 748 రవాణా విమానాల స్థానాన్ని భర్తీ చేయడం రక్షణ శాఖకు అత్యవసరంగా మారింది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం దాదాపు 21,935 కోట్ల వ్యయంతో మొత్తం 56 అధునాతన C-295 విమానాల కొనుగోలు కోసం స్పెయిన్తో అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది. స్పెయిన్లోని సెవిల్లే నగరం ఉన్న ఎయిర్ బస్ ప్లాంట్ నుంచి పూర్తి స్థాయిలో తయారైన 16 విమానాలు నేరుగా ప్లే ఆఫ్ కండిషన్లో భారతదేశానికి చేరుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ కింద మిగిలిన 40 విమానాలను భారతదేశంలోని టాటా సంస్థ ఆధ్వర్యంలో వడోదరా ప్లాంట్లో పూర్తి స్థాయిలో అసెంబుల్ చేసి తయారు చేస్తున్నారు. దీనివల్ల దేశీయంగా వేల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా విమాన తయారీ రంగంలో భారతదేశానికి అపారమైన అనుభవం సొంతమవుతుంది. భారత్ సరిహద్దుల్లోని భౌగోళిక పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైనవి. ఒకవైపు హిమాలయ పర్వత శ్రేణులతో కూడిన కఠినమైన చైనా సరిహద్దు, మరోవైపు ఎడారులు, పర్వతాలతో కూడిన పాకిస్తాన్ సరిహద్దులు ఉన్నాయి. యుద్ధ సమయంలో కానీ, ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు కానీ సరిహద్దుల్లో ఉన్న సైన్యానికి తక్షణమే ఆయుధాలు, ఆహారం, మందుగుండు సామాగ్రిని చేరవేయడం అత్యంత కీలకం. ఇక్కడే C-295 విమానం వ్యూహాత్మకంగా భారత్కి బ్రహ్మాస్త్రంలా మారబోతోంది. టెక్నికల్ పరంగా చూస్తే C-295 అనేది ఒక అత్యాధునిక మిలిటరీ టాక్టికల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. జెట్ ఫైటర్స్ ఆకాశంలో శత్రువులపై నేరుగా దాడులు చేయడానికి ఉపయోగపడితే ఈ రవాణా విమానాలు సైన్యానికి వెన్నెముక లాంటివి. ఈ విమానానికి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ చెప్పనా, ఇది చాలా తక్కువ పొడవున్న రన్వేలపై కూడా సులభంగా ల్యాండ్ అవ్వగలదు. సరిగ్గా సిద్ధం చేయని మట్టి రన్వేలపై సైతం ఇది ల్యాండింగ్, టేకాఫ్ తీసుకోగలదు. అంటే లడక్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి కఠిన ప్రాంతాల్లోని చిన్న ఎయిర్ స్క్రిప్ట్ పై కూడా దీన్ని సులభంగా దించవచ్చు. ఇందులో ఒకేసారి దాదాపు 70 మంది సైనికులు లేదా 48 మంది పారా ట్రూపర్లు ప్రయాణించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో శత్రువుల సరిహద్దుల్లోకి వందలాది మంది కమాండోలను నిమిషాల వ్యవధిలో మోహరించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. సైనిక వాహనాలు, శతఘ్నులు, భారీ ర్యాడర్ వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడానికి దీని వెనుక భాగంలోని భారీ ర్యాంప్ ఎంతగానో తోడ్పడుతుంది. స్వదేశీ రక్షణ కవచం భారత్లో తయారవుతున్న ఈ విమానాలకు మరో అదనపు ఆకర్షణగా ఉంది. దేశీయ రక్షణ రంగ సంస్థలైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ ని ఇందులో అమరుస్తున్నారు. ఇది శత్రు దేశాల ర్యాడర్ల కళ్ళుగప్పి క్షిపణి దాడుల నుంచి విమానాన్ని రక్షించుకునే స్వయం ప్రతిపత్తిని కల్పిస్తుంది. ఈ విమానాల రాకతో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, పాకిస్తాన్ సైన్యానికి సరిహద్దుల్లో గట్టి కౌంటర్ ఇచ్చే సామర్థ్యం భారత వైమానిక దళానికి లభిస్తుంది.
కేవలం రవాణా విమానాలే కాదు, రక్షణ రంగానికి కావాల్సిన రకరకాల ఫ్లైట్లు, డ్రోన్లు, హెలికాప్టర్లు, క్షిపణులను భారత్ ఇప్పుడు స్వయంగా తయారు చేసుకుంటోంది. స్వదేశీ సాంకేతికతతో తయారైన తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ప్రచండ్ లైట్ కాంబాట్ హెలికాప్టర్లు ఇప్పటికే శత్రువుల గుండెల్లో నిద్రపోతున్నాయి. వీటికి తోడు ఇప్పుడు C-295 ప్రాజెక్ట్ కూడా తోడవడంతో భారత్ ఏరోస్పేస్ రంగంలో తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. యుద్ధం లేదా ఉద్రిక్త సమయాల్లో విదేశీ విడిభాగాల కోసం ఇతర దేశాల ముందు చేతులు చాచాల్సిన అవసరం ఉండదు. రక్షణ బడ్జెట్లో సింహభాగం దేశీయ పరిశ్రమలకే చెందుతుంది. దీనివల్ల భారతీయ MSMEలు, స్టార్టప్లు బలపడతాయి. భవిష్యత్తులో భారత్ కేవలం ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగానే కాకుండా మిత్ర దేశాలకు అధునాతన రక్షణ పరికరాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుంది. ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణులు, తేజస్ విమానాల కోసం పలు ఆసియా, ఆఫ్రికా దేశాలు ఆసక్తి చూపడమే దీనికి నిదర్శనం. వడోదరా ప్లాంట్ నుంచి మేక్ ఇన్ ఇండియా ముద్రతో బయటకు వస్తున్న మొట్టమొదటి C-295 విమానం భారతదేశ పారిశ్రామిక నైపుణ్యానికి, రక్షణ వ్యూహాత్మక పరిణితికి సజీవ సాక్ష్యం. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అంతర్జాతీయ భాగస్వామ్యులను దేశీయ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకుంటూ భారత్ వేస్తున్న అడుగులు అజేయమైనవి. భద్రత విషయంలో ఎవరికీ తలవంచని సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో వెనుకడుగు వేయని నవభారత ఆత్మవిశ్వాసానికి ఈ ప్రాజెక్ట్ ఒక దిక్సూచి. సరిహద్దుల్లో శత్రువుల కుతంత్రాలను తిప్పికొడుతూ భారత వైమానిక దళానికి కొత్త రెక్కలను తొడుగుతున్న C-295 విమానం దేశ రక్షణ కవచంలో ఒక సువర్ణ అధ్యాయం. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. ఇది చెప్పడంలో ఎలాంటి మొహమాటము లేదు. మీరు లేకుంటే ఈ ఛానలే లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీదే. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.